నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మానసిక వికలాంగుడి పరిస్థితిపై ఆరా తీసిన మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం. ఉద్యోగ విరమణ చేసిన సబ్ రిజిస్ట్రార్ అర్జునరావును సత్కరించిన స్విమ్మర్స్ అసోసియేషన్. స్థానిక కొత్తపేట రోడ్లోని ఓల్డ్ పోలీస్ క్వార్టర్ సమీపంలో గతం జ్ఞాపకాలు మినహా వాస్తవ పరిస్థితులతో సమాజంతో తనకేం పని అనే విధంగా వేమన వారసుడిగా జీవితం గడిపిన ఆ మానసిక వికలాంగుడిని హార్మల్ సేవా సమితి అక్కును చేర్చుకున్న విషయం విదితమే. తెనాలి మున్సిపల్ కమిషనర్ బి శేషన్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుడైన ఆ వ్యక్తిని గోరంట్లోని హార్మల్ సేవా సమితికి తరలించారు. ప్రస్తుతం సేవా సమితి ఆధ్వర్యంలో ఆ మానసిక వికలాంగుడి సరికొత్త రూపంతో కనిపిస్తున్న తనదైన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా ఆదివారం మున్సిపల్ కమిషనర్ బి శేషన్న గోరంట్లో హార్మల్ సేవా సమితికి వెళ్లి మానసిక వికలాంగుడి పరిస్థితిపై ఆరా తీశారు. అతనితో మాట మంచి కలిపి అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి గత జ్ఞాపకాల్ని కమిషనర్ శేషన్నకు వివరించడం గమనార్హం. ఈ క్రమంలో కమిషనర్ శేషన్న ఆ వ్యక్తి అందించే సేవలకు గాను తన వంతుగా 5,000 రూపాయల నగదును ఆశ్రమానికి అందించారు. సుదీర్ఘ కాలంగా ఎవరితో సంబంధం లేని జీవితాన్ని గడిపిన ఆ మానసిక వికలాంగుడికి హార్మల్ సేవా సమితి ద్వారా ఆసరా కల్పించడంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న చూపిన చొరవ స్ఫూర్తిదాయకమని చెప్పాలి. కళ్యాణం కమనీయం అన్న తీరుగా శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. స్థానిక షరా బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి పరిరక్షణలో మారుతి మిత్ర బృందం కళ్యాణ ఘట్టాన్ని వైఖానస ఆగమ రీతిలో ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు విశేషంగా కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఉద్దేశించి ఆలయ ఈవో అవతు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా నిర్వహించే కార్యక్రమాన్ని వివరించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం ముఖ్యులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భక్తులు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో ఆరు సురేష్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు సాండిల్యామూర్తి, శ్రీ విక్కణ శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్ మూర్తి, అనురాధ తదితర భక్తులు పాల్గొన్నారు. అరుదైన ఆలయంగా విరాజినటువంటి తెనాలిలోని శ్రీ సూచరా సమితి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత రాత్రి నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భాగవతుల వంశీయులచే నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయంలో పాంచాన్యక దీక్షతో వైఖాన సాగమ ప్రకారం ఈ యొక్క బ్రహ్మోత్సవ క్రతువు నిర్వహించడం జరుగుతుంది. తొలి రోజున వృక్షస్థాని పూజ, అంకురారోపణ కార్యక్రమాలతో, ధ్వజారోహణ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ రోజున సీతారామ కళ్యాణము, సాయంత్రం తిరుచి వాహన సేవ జరుగుతుంది. రేపు ఉదయం సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 11వ తేదీన మైనాక వాహన సేవ, శ్రీ సూచన హనుమతి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతును. అలాగే మాఘ శుద్ధ పౌర్ణిమ నాడు 12వ తేదీన సాయంత్రం 4 గంటలకి శ్రీవారి రథోత్సవం తెనాలి పట్టణ పురవీధుల్లో ఎంతో కన్నుల పండుగగా మేళతాళాలతో వేద మంత్రోత్సవాలతో వైభవంగా జరుగును. అలాగే 13వ తేదీన శ్రీచక్ర స్థానం పూర్ణాహుతి, ధ్వజ అవారోహణ, ద్వాదశ ప్రదక్షిణాల కార్యక్రమం జరుగుతాయి. 14వ తేదీన పుష్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ యొక్క వైదిక క్రతువుల్లో అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. తెనాలి పట్టణంలో షరాబాద్ నందు వేయించేసినటువంటి సూచరా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుంచి ప్రారంభమైనవి. నిన్న పొద్దున పూట పెళ్లి కుమారం చేయటం, సాయంత్రం హోమ కార్యక్రమాలతో అంకురార్పణ జరిగింది. ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాల్లో 11వ తారీఖు 14వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలందరిలో అన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి పట్టణం షరా బజార్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా నేడు సీతారాముల వారి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమాలు, ఈ వార్షికోత్సవాలు 14వ తారీఖు వరకు జరుగుతాయి. కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాలను విచ్చేసి అన్ని కార్యక్రమాల్లో స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. ఆరోగ్యవంతమైన జీవితానికి స్విమ్మింగ్ అనే విధానాన్ని విధిగా పాటిస్తున్నామని సంఘం జాగర్లమూడి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు.
మండలంలోని సంగం జాగర్లమూడి గ్రామ శివార్లో సంగమేశ్వరాలయంలో ఆదివారం నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగ విరమణ చేసిన సంస్థ సభ్యుడు గుడికందుల అర్జునరావు దంపతుల్ని సత్కరించారు. సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగ విరమణ చేసిన సంస్థ సభ్యుడు గుడికందుల అర్జునరావు దంపతుల్ని సత్కరించారు. అదేవిధంగా ఈ నెల 2వ తేదీన అక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణానదిలో నిర్వహించిన ఈత పోటీలో తృతీయ బహుమతి సాధించిన పిట్టు నాగబ్రహ్మారెడ్డిని సంస్థ సభ్యులు పొదిలి వాసు నారాయణలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమ ప్రాధాన్యతలు సంస్థ అధ్యక్షుడు జొన్నాద్ర వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. తెనాల్లో స్విమ్మర్స్ కోసం స్విమ్మింగ్ పూల్ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, కేబుల్ శ్రీను, రాఘవరెడ్డి, జనార్దన్, రాఘవ, నిరంజన్, పాలడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. 34 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేశాను. ఇటీవల పదవి విరమణ పొందాను. ప్రతిరోజు కూడా ఈ స్విమ్మింగ్ కోసమని సంగం జార్లమూడి మా మిత్రులు తో పాటుగా వస్తాం. ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తాం. ప్రతిరోజు కూడా ఇల్లు ఈత ఆఫీస్ తప్ప వేరే వ్యవహారం లేదు. కానీ ఇప్పుడు పదవి విరమణ చేశాను. మరి ఆఫీస్ అనేది లేదు. ఇంక 24 గంటలు మా మిత్రులతోనే ఈ స్విమ్మింగ్ దగ్గరే నా జీవితం గడుపుతానని, మరి ఇంత గొప్ప ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ మిత్రులకి, మరి ఈ స్విమ్మింగ్ అసోసియేషన్లో ఒక మెంబర్గా అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి ఇంత పెద్ద ఘన సన్మానం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో మేము స్విమ్మర్స్ యొక్క నేర్చుకుంటూ ఉన్నప్పుడు గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో స్విమ్మింగ్ కాంపిటీషన్ జరగడం జరిగింది. ఆ సందర్భంగా నేను, అజయ్ గారు, మన పిల్లల్ని కొద్దిమందిని, బ్రహ్మారెడ్డి గారిని, మన వాసుని ఇన్సూరెన్స్ వాసు గారిని, శ్రీనివాస్ గారిని వీళ్ళందరం కలిసి వెళ్తే వీళ్ళందరూ కాంపిటీషన్ జరిగి అక్కడ కూడా ప్రైజులు తీసుకొచ్చారు. అదే స్ఫూర్తితో బెంగళూరు వెళ్ళటం జరిగింది. తర్వాత మొన్న ఈ మధ్య బ్యాంకాక్లో స్విమ్మింగ్ పోటీల్లో కాంపిటీషన్లో పాల్గొన్నారు నారాయణ గారు. తర్వాత మొన్న గోదావరి జిల్లాలో ఆత్రేయపురంలో జరిగినటువంటి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనడం జరిగింది. శ్రీను వీళ్ళందరూ కలిసి ఇక్కడ మొట్టమొదటి మా పిల్లలిద్దరిని తీసుకొచ్చేవాడు స్విమ్మింగ్ కాలేజ్. ఆశ్చర్యపోయారు. తర్వాత పిల్లలు ఎంతమంది పెరిగారంటే మా చాలా సంతోషం. తెనాల్లో ఎంతమంది జనాభా ఉన్నారు, 2 లక్షల పైన మంది ఉన్నారు. ఇక్కడ స్విమ్మింగ్ చేసే అదృష్టం ఎంత కొద్ది మందికి కలిగింది. ఈ దేవుణ్ణి దర్శించుకొని వెళ్తాం. ఇది కూడా ఒక అదృష్టంగా మేము ఫీల్ అవుతాం. మా అర్జునరావు గారు పదవి విరమణ చేస్తున్నారు. 32 సంవత్సరాల పాటు 34 సంవత్సరాల పాటు ఆయన రిజిస్ట్రార్గా వివిధ గ్రామాల్లో వివిధ సబ్ రిజిస్ట్రార్గా ఆయన చేసినటువంటి గ్రామాల కేంద్రాల పేర్లు చదువుతాను, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పేర్లు చదువుతాను. ఉద్యోగికి దూరభూమి, విద్వాంసుడు పరదేశం లేదన్నట్టుగా మా అర్జునరావు గారికి మా సోషల్ మూమెంట్ ఉన్నదండి. ఎక్కడికి వెళ్ళినా చక్కగా కలిసిపోతాడు ఆయన. సబ్ రిజిస్ట్రార్ కొల్లూరు, సబ్ రిజిస్ట్రార్ దుగ్గిరాల, సబ్ రిజిస్ట్రార్ మంగళగిరి, సబ్ రిజిస్ట్రార్ తెనాలి, సబ్ రిజిస్ట్రార్ నల్లపాడు, సబ్ రిజిస్ట్రార్ అమర్తలూరు, తర్వాత డిఆర్ నెల్లూరులో సబ్ రిజిస్ట్రార్గా చేస్తూ రిటైర్ అవ్వడం జరిగింది. దాదాపుగా కోస్తా ప్రాంతం నెల్లూరు వరకు, గుంటూరు, పత్తిపాడు, అటు మెట్ట ప్రాంతము, ఇటు మాగాణి ప్రాంతం, మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన సుదీర్ఘ కాలం పాటు సర్వీస్ చేయడం జరిగింది. ఆయన ఈ రిటైర్మెంట్ తర్వాత ప్రతిరోజు ఈ సంగం జార్లమూడి వచ్చి స్విమ్మింగ్ చేస్తూ మా అందరిని గతంలో లాగానే ఉత్సాహపరుస్తూ ఆనందంగా గడపాలని మా సంగం జార్లమూడిలోని సంగమేశ్వర ఆలయం నందు గుడికందుల అర్జునరావు గారు పదవి విరమణ సందర్భంగా ఇవాళ సంగం జార్లమూడిలోని స్విమ్మర్స్ అసోసియేషన్ తరపున అందరం సన్మానించుకున్నాం. జాగర్లమూడిలో యొక్క విశిష్టత ఏంటంటే దాదాపు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఆహ్లాదంగా జీవించాలంటే ప్రతి వ్యక్తికి స్విమ్మింగ్ అవసరం. ఆ స్విమ్మింగ్ అవసరం గుర్తించి దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చు మాతో పాటు అనేక మందిని స్విమ్మింగ్కి తీసుకొచ్చే విధంగా చేయించు స్విమ్మర్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ జీవన విధానాలు పెంపొందించే విధంగా మేము ఇక్కడ చేయించున్నాం కార్యక్రమంలో. ఇదే విధంగా ఇవాళ ఈ విరమణ సందర్భంగా మన తెనాలి నియోజకవర్గ నాదెండ్ల మనోహర్ గారికి మరియు మినిస్టర్ గారైన వారికి మా చిన్న కోరిక ఏంటంటే స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున మేము దాదాపు తెనాలి నుంచి ఇక్కడికి 100 మంది డైలీ స్విమ్మింగ్కి వస్తున్నాము. ఇదే విధంగా మేము తెనాల్లో మాకు స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తే మేమందరం స్విమ్మింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా జీవిస్తామని ప్రభుత్వం వారికి మనవి చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం చేయడానికి మేము మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు.
అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ జాగలమూడి వచ్చి ఈత వేస్తున్నాం, కానీ మేము ఏ రోజు కూడా పోటీల్లో పాల్గొనాలని స్ఫూర్తితో అర్జున్ రావు గారు, కోరపాటి వెంకటరమణ వీళ్ళు వెళ్ళారు ఫస్ట్. తర్వాత వాళ్ళ స్ఫూర్తితో మేమంతా వెళ్ళాము. ఈ పిల్లలు కూడా కృష్ణానది కిలోమీటర్న్నర ఈదారు, ఇది రెండోసారి. వీళ్ళిద్దరు ఈ పిల్లలు వీళ్ళు కూడా అట్లానే ఒక 20 మంది పిల్లల దాకా వెళ్ళి రివర్స్ క్రాసింగ్ చేశారు. మా గ్రూపులో బ్రహ్మారెడ్డి గారని ఆయన థర్డ్ ప్లేస్ వచ్చిందండి. అంటే అది మా 90 మందిలో థర్డ్ ప్లేస్ అంటే చూడండి అంత ఇది కూడా మాకు మా జాలమూడి తరఫున ఆయన వచ్చినందుకు ఆయనకు కూడా సన్మానించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. బాల్యం నుండి విద్యార్థులకు విద్యతో పాటు ఆధ్యాత్మిక చింతన ఎంతైనా అవసరమనే భావనతో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక నెహ్రూ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి ఆలయంలో ఆదివారం శ్రీ లక్ష్మీ శారదా సంగీతం ఆలయం నిర్వాహకులు గౌరవాజులు ఆంజనేయ శాస్త్రి పర్యవేక్షణలో హనుమాన్ చాలీసా పారాయణ పోటీలు జూనియర్స్ సీనియర్స్ విభాగాల్లో నిర్వహించారు. సంగీత విద్వాంసులు శారదా చలపతి ఆరాధ్యుల ఆది నారాయణలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల అనంతరం న్యాయ నిర్ణేతలు విజేతలను ప్రకటించారు. రాగతాళయుక్తంగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి జూనియర్ విభాగంలో పార్థ సాయి కృష్ణ ప్రథమ బహుమతి, తన్మయి ద్వితీయ బహుమతి, లక్ష్మీ ప్రణతి తృతీయ బహుమతి సాధించారు. సీనియర్స్ విభాగంలో సుచరిత, రత్న ప్రియాంక, గ్రీష్మలు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించారు. నిర్వాహక కార్యవర్గం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండపి శ్రీనివాస్, అంది బాలచంద్రమౌళి, ఆలయ అర్చక స్వామి టి రఘు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి గుడి ఆవరణలో హనుమాన్ చాలీసా పోటీలు జూనియర్స్ సీనియర్స్ విభాగంలో చేయడం జరిగింది. దీంట్లో 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు జూనియర్స్ విభాగము, 13 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు సీనియర్స్ విభాగంలో హనుమాన్ చాలీసా పోటీలు చేశాము. దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ప్రకారంగా ఫస్ట్ ప్రైజ్ 3,000, సెకండ్ ప్రైజ్ 2,000, థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు, అంతేకాకుండా 10 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇచ్చాము. ఈ కార్యక్రమంలో మరి న్యాయ నిర్ణేతలుగా శారద గారు మరియు ఆదినారాయణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 50 మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క హనుమాన్ చాలీసా పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరి కొండపి శ్రీనివాసరావు గారు మరియు చంద్రమౌళి గారు తదితరులు పాల్గొన్నారు. గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం కాంపిటీషన్స్లో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి పొందినటువంటి జూనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజు పార్థ సాయి కృష్ణ, అలాగే సెకండ్ ప్రైజు తన్మయి, థర్డ్ ప్రైజ్ వచ్చేసి లక్ష్మీ ప్రణతి, అలాగే సీనియర్స్ విభాగంలో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ సుచరిత, సెకండ్ ప్రైజ్ వచ్చేసి రత్న ప్రియాంక, థర్డ్ ప్రైజ్ వచ్చేసి గ్రీష్మ, కన్సలేషన్ ప్రైజు తేజ తులసి. ఈ విధంగా బహుమతులు పొందడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆధ్యాత్మిక సేవలతో పాటు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాన్ని ఓ కార్యాచరణగా నిర్వహిస్తున్నట్లు స్వామి అయ్యప్ప భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి పేర్కొన్నారు. స్థానిక మఠం బజార్లోని శ్రీ సువర్ణ సూర్యకాంత స్వామి వార్ల మందిరం నందు ఆదివారం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వామి అయ్యప్ప భక్త బృంద సేవా సమితి గురుస్వామి వాసంశెట్టి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అవసరమైన గ్రూపు రక్తం సకాలంలో లభించాలన్న సంకల్పంతో తమ వంతుగా రక్తదాన సేవలు చేపట్టినట్టు తెలిపారు. కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్కోజు నరేంద్ర, ఆకురాతి సురేష్, కొత్తమాన రామకృష్ణ, నందిపాటి వెంకటరామయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎవరికన్నా కొద్దిగా బ్లడ్ అవసరమైతే వాళ్ళు ఇబ్బంది పడకున్న ఉద్దేశంతో మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా మా కమిటీ సభ్యులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. రక్తం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మళ్ళీ మా కమిటీ సభ్యులను సంప్రదించిన మళ్ళీ మా కమిటీ సభ్యులు ఎవరైనా సరే మీకు రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 10వ తరగతి చదువుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలుగులోకి తీసుకొచ్చే దిశగా టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ పేర్కొన్నారు.
స్థానిక ప్రకాశం రోడ్డులోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ప్రాంగణంలో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. గణేష్ మణికంఠ మిత్ర మండలి కొల్లూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్ లో వివిధ ప్రాంతాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ మీడియాకు వివరించారు. అదేవిధంగా టాలెంట్ టెస్ట్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల ద్వారా తమకు లభించే ప్రయోజనాలు వివరించారు. ఈ కార్యక్రమానికి కోచింగ్ సెంటర్ సిబ్బంది సహకరించారు. జేవీఎస్ క్రాంతి మరియు ఎస్ఎస్ కంప్యూటర్స్ అకాడమీ ద్వారా ఈరోజు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. 10వ తరగతి చదివిన విద్యార్థులకు 250 మందికి ఈ టాలెంట్ టెస్ట్ పెట్టగా ఆ టాలెంట్ టెస్ట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వటం జరిగింది. దాంట్లో ప్రథమ బహుమతిగా ఎవరమ్మా పెదపూడి సౌజన్య, అలాగే ద్వితీయ బహుమతి సాయి శరణ్య, సతీష్ బాబుకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ప్రతిభను కనపరిచే విధంగా ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. 10వ తరగతి అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్, ఏపీఆర్జేసి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, వెటర్నరీ, IIIT ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డైరెక్టర్గా నేను భావిస్తున్నాను. మరి పాల్గొన్న విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ వచ్చిన వారికి నగదు బహుమతి మరియు మెమెంటోస్. ప్రథమ బహుమతి 2000 రూపాయలు, ద్వితీయ బహుమతి 1500 రూపాయలు, తృతీయ బహుమతి 1000 రూపాయలు మరియు షీల్డ్ ప్రదానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సాయి శరణ్య. నేను చావలి వేమూరి మండలం జడ్బీ హై స్కూల్ చావలి నుంచి వచ్చాను. ఈ టెస్ట్ రాయడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ టెస్ట్ పెట్టడం జరిగింది. నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఈ టెస్ట్లో పాల్గొనటం చాలా అదృష్టం. పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిచిన వాళ్ళే. తర్వాత గెలిచిన సంగతి పక్కన పెడితే పార్టిసిపేషన్ ఈజ్ ద ఫస్ట్. నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను 10th క్లాస్ చదువుతున్నాను. గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను. ఇక్కడ స్కూల్కి వచ్చి మరీ సార్ గారు జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ గురించి చెప్పి టాలెంట్ టెస్ట్ పెడుతున్నాం 10th వాళ్ళకి అని చెప్తే పార్టిసిపేట్ చేయడం జరిగింది. డిస్టిక్ లెవెల్లో టాలెంట్ టెస్ట్ పెడతాం అనేది చాలా గ్రేట్. సార్కి, మేడంకి థ్యాంక్ యూ. జేవీఎస్ క్రాంతి సెంటర్ వాళ్ళు మంచి కోచింగ్ అందరికీ ఇస్తున్నారు. దీంట్లో కోచింగ్ చేసి చాలామంది జాబ్స్ అన్నీ కూడా తెచ్చుకున్నారు. 10th తర్వాత ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏ స్టడీస్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది కూడా సార్ వాళ్ళు చెప్పారు. సో దాని ప్రకారమే చాలా కోచెస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చూస్ చేసుకుని 10th తర్వాత మంచి లైఫ్ చేసుకోవడానికి క్రాంతి కోచింగ్ సెంటర్ వాళ్ళు ఈ టాలెంట్ టెస్ట్ పెడతాం జరిగింది. దీనిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్తో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజెస్, స్నాక్స్ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ. ఇలా కోచింగ్ సెంటర్స్లో మంచిగా ఇంకా బాగా కోచింగ్ సెంటర్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల్లో దాతల సహకారంతో అందిస్తున్న వైద్య సేవల్ని సద్వినియోగపరచుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలియజేశారు. పెదకాకాని శంకర నేత్రాలయం వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబుల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంచేందుకు దాతల సహకారం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతంలో శంకర కంటి వైద్యశాల అందిస్తున్నటువంటి సేవల ద్వారా అనేక మంది చూపు పొందామన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, తెనాలి మున్సిపల్ మాజీ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, శంకర్ వైద్యశాల వైద్యులు, టీడీపీ నాయకులు అమ్మిశెట్టి కిషోర్, కుచ్చలపాడు సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్య, దాది లక్ష్మణరావు, బండారు సూరిబాబు, కృష్ణ చైతన్య పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. కంటి సమస్యలు అశ్రద్ధ చేయకూడదు. శరీరంలో ప్రధానమైనటువంటి అంగం కళ్ళు దెబ్బతింటే ఏముండదు, జీవితం చీకటమయమైపోతుంది. అనేక సమస్యలు, రుగ్మతలు కూడా కళ్ళకు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాటిని పరీక్ష చేయించుకొని కావలసినటువంటి వైద్యం తీసుకోకపోతే అది కొద్దిగా చిన్న స్థాయిలో మొదలైనటువంటి సమస్య పెద్దదిగా మారి పూర్తిగా అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈరోజు
శంకరయ్య హాస్పిటల్ వారు మన వేపూరులో మీ అందరికీ కళ్ళకు సంబంధించిన పరీక్షలు చేసి చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటికి కావాల్సినటువంటి మందులు కానీ డ్రాప్స్ కానీ చుక్కలు మందులు ఇవన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తారు నాకు తెలిసి. ఏదైనా ఆపరేషన్ చేసి శుక్లాలు తీయాల్సిన పరిస్థితి ఉంటే వారు డేట్ ఇస్తారు. ఆ డేట్కి తెలకాకంలో ఉన్నటువంటి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని రావాలి. అక్కడి నుంచి వాడు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సంబంధిత పేషెంట్ల యొక్క కళ్ళు మళ్ళా యథాతథ స్థితికి మంచిగా వచ్చి మనకి మంచి చూపునివ్వడానికి ఆ కళ్ళకు ఉన్నటువంటి సమస్య పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో శంకర్ ఐ హాస్పిటల్ సేవలు చాలా విస్తృతంగా ఉన్నాయి. నేను అనేక క్యాంపులు చూసేవాడిని. తెనాల్లోని విఎస్ఆర్ ఇంజనీర్ కళాశాల గ్రౌండ్స్ నందు ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఐపీఎల్ జెర్సీలను ఆదివారం ఆవిష్కరించి క్రీడాకారులకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. యువ క్రికెట్ అకాడమీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీచక్ర హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కమ్మెల హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా దుస్తులను ఆవిష్కరించి మొత్తం 5 టీములకు ఐపీఎల్ నెంబర్ ఉన్న టీషర్ట్స్ను అందజేసి అభినందనలు తెలిపారు. యువ క్రికెట్ అకాడమీ కోచ్ మాలిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐపీఎల్ నిర్వహణ కార్యాచరణ వివరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్స్, సీనియర్స్ విభాగం క్రీడాకారులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఆర్ వీవింగ్ మిల్స్ ప్రెజెంట్స్ తెనాలి ప్రీమియర్ లీగ్ సీజన్ 8 2025 organized by Yuva Cricket Academy in VSR and NVR College. So మరి ఈరోజు జెర్సీ ప్రెజెంటేషన్కి డాక్టర్ గారు అమిల్ హరీష్ గారు రావడం జరిగింది. జెర్సీస్ని పిల్లలకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరి స్టూడెంట్స్ అంతా జెర్సీ వేసుకుని వాళ్ళ భావాలను వ్యక్తం చేశారు. మరి వచ్చే ఆదివారం మరి 15-16 మరి తెనాల్లో చాలా చక్కగా మరి వైట్ బాల్తో మరి ఈ తెనాలి చరిత్రలోనే ఇల్లు పెరిగిన టోర్నమెంట్గా మరి తెనాలి ప్రీమియర్ లీగ్ని మేము గ్రాండ్గా చేయబోతున్నాం. దానికి గాను స్పాన్సర్స్ అందరూ సహకరిస్తూ ఉన్నారు. దానికి గాను 2 కేటగిరీల్లో, సీనియర్స్ కేటగిరీలో మరి జూనియర్స్ కేటగిరీలో విభాగాలుగా టోర్నమెంట్ని విభజించాం. మరి ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయవలసిందిగా మరి తెనాలి ప్రజలకి, క్రీడాకారులకి, క్రీడా అభిమానులకి అందరికీ కోరుతా మరి ఈ టోర్నమెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ కమ్మెల హరీష్, శ్రీచక్ర హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ని. సో పిల్లలందరూ ఇట్లా చూసుకుని గేమ్ మీద ఇంట్రెస్ట్ చేసుకుని ఆడడం చాలా బాగుంది. ఇప్పుడున్న అందరూ ఫోన్లు వదిలేసి గేమ్ మీద ఆడడం. సూపర్ కింగ్స్కి, సూపర్ స్టార్స్కి, టైటన్స్కి, వారియర్స్కి అందరికీ ప్రజెంట్ నేను కూడా ఆడుతున్నా. మా డాక్టర్ తరఫు నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాం. మాది కూడా గుంటూరులో జరుగుతుంది స్టేడియంలో. మా టీం పేరు వారియర్స్, బట్ ఇక్కడ నాకున్న టీము సూపర్ కింగ్స్. సో 2 ఫైనల్స్కి రావాలని కోరుకుంటున్నాను. అందరు దెబ్బలు తగలకుండా నీట్గా ఆడండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టీపీఎల్కి నేను హాస్పిటల్ స్టార్ట్ చేసిన తెనాలి 22లో. అప్పటి నుంచి మల్లిక్ అసోసియేషన్తోనే నడుస్తూ ఉంది. ఏదో ఒక మా హాస్పిటల్ తరఫు నుంచి హెల్ప్ చేస్తూనే ఉన్నాము. అంటే మా హాస్పిటల్ చేసే తక్కువైనా పిల్లలకి క్రికెట్ అనేది తెనాల్లో లేదు బేసికల్గా. సో ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ బ్యాటింగ్ కానీ వీలైతే ఇంకా స్కేటింగ్ సంబంధించిన కూడా కొంచెం చూసుకుంటే బెటర్ నా సైడ్ నుంచి సజెషన్. అండ్ కీప్ పార్టిసిపేట్ ఇన్ అందరు గేమ్లో కూడా పార్టిసిపేట్ చేయండి, అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీపీఎల్ అనేది మనకి మంచి ప్లాట్ఫామ్ ఈ తెనాలిలో. అందరికీ తెనాలి టీపీఎల్ సీజన్ 8 అందరికీ వెల్కమ్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ టీపీఎల్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్, మంచి బాగుంది. మీ టీం ఎట్లా ఉంది? మరి సురేష్ టీంని ఫేస్ చేయబోతున్నారు తెనాలి టైటన్స్ని. మా టీం ఎప్పుడు ఆపోజిట్ టీంకి రెడీగా ఉన్నారు అందరూ ఫేస్ చేయడానికి. ఐ హోప్ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ.
మా టీం చేసే బాగుంది. వెరీ గుడ్. మరి మీ టీం ప్లేయర్స్ అంతా చూసుకున్నారు. మీకు జెర్సీస్ ఎవరైతే తెనాలి సూపర్ స్టార్ జెర్సీస్ ఉన్నాయో వాళ్ళకి వెడ్నెస్డే జెర్సీస్ ఫోటోషూట్ ఉండిద్ది. ఓకేనా? ఈవినింగ్ టైం అకాడమీ స్కూల్ అయిపోయిన తర్వాత అకాడమీ దగ్గర వస్తే ఎరీనాలోనే మీకు ఫోటోషూట్ ఉండిద్ది. మీకు సాటర్డే మార్నింగ్ 15th సాటర్డే మీకు మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అప్కమింగ్ సాటర్డే విఎస్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో మీ ఫస్ట్ వైట్ బాల్ మ్యాచెస్ అక్కడ జరుగుతాయి. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ పార్టిసిపేట్. సో మీ టీం ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. రెడీగా ఉంది వేరే మ్యాచ్లు ఆడటానికి. ఓకే, ఐ హోప్ యుల్ ప్లే వెల్. థ్యాంక్ యూ సార్. పలు సామాజిక సేవా సంస్థలు స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న తెనాలి పట్టణానికి చెందిన తన్నీరు శివశంకర్కు చిలకలూరుపేటకు చెందిన జేజే సాయి ట్రస్ట్ వారు సేవా భగవాన్ పురస్కారం అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చిలకలూరుపేట మెడికల్ అసోసియేషన్ భవనంలో ఆదివారం జేజే సాయి ట్రస్ట్ వ్యవస్థాపకులు పూసపాటి బాలాజీ ఆధ్వర్యంలో 2025 జాతీయ ఉత్తమ సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణానికి చెందిన సత్యం శివం సుందరం సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్, వీరబ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈఎల్వి అప్పారావులను సేవా భగవాన్ పురస్కారంతో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సత్కరించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు పూసపాటి బాలాజీ తమ ప్రసంగంలో తెనాల్లో సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం, తన్నీరు చారిటబుల్ ట్రస్ట్, స్వర్గీయ వంగవీటి రాధారంగ స్మారక కాపు యోజన సేవా సమితి, ఆత్మారామ భక్త బృందం, పూర్వ విద్యార్థుల సంఘాలను స్థాపించి శివశంకర్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు మధు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ అనుచరుడు తన్నీరు మార్కండేలు తదితర సామాజిక రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని శివశంకర్ను ప్రత్యేకంగా అభినందించారు. మానసిక వికలాంగుడి పరిస్థితిపై ఆరా తీసిన మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం. ఉద్యోగ విరమణ చేసిన సబ్ రిజిస్ట్రార్ అర్జునరావును సత్కరించిన స్విమ్మర్స్ అసోసియేషన్.